కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి అని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలకు నియోజకవర్గ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం భీమిలి నియోజకవర్గం ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన 5, 6, 7, 8 వార్డులు భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా పాలన లేదని మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలు పేద ప్రజలకు ఆరోగ్యానికి జీవనాడి వంటివని, వాటిని ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేయడానికి కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయని, అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, మండల నాయకులు, మహిళా విభాగం అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో వారు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభించాలి. ప్రతి పేదవాడికి కూడా వైద్యం ఉచితంగా అందాలి. అలాగే ప్రతి పేదవాడు కూడా ఉచిత వైద్యం అందాలి, ఉచిత వైద్య విద్య అందాలి అని చెప్పి ఒక బృహత్తరమైన ఆలోచన చేశారు. మరి ఇప్పుడున్న రాష్ట్రంలో మనకు ప్రభుత్వ కళాశాలలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నాయి 11 కళాశాలలు. ఇప్పటికీ వారు దాన్ని ఇంకొక 17 కళాశాలలు తీసుకొచ్చి 28 కళాశాలలు చేయాలి అని ఒక బృహత్తరమైన ఆలోచన ఈ దేశంలో ఎవరూ ఆలోచించిన విధంగా చేసిన ఆలోచన అది. ఆయన ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సుమారుగా ఒక 2500 కోట్ల నుంచి దాదాపుగా 3000 కోట్ల రూపాయల వరకు వారు ఖర్చు పెట్టారు దాని మీద. అందులో 5 కళాశాలలు పూర్తయి ఇప్పుడు థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. ఎగ్జాంపుల్గా విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉందంటే ఆల్రెడీ థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ ఇంకొక 2 వైద్య కళాశాలలు పూర్తి చేసుకున్నాం. ఒకటి పులివందల, 2 పాడేరు. ఇంకా 10 కళాశాలలు వివిధ దశల్లో మనం ఎన్నికలయ్యే నాటికి ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసింది? ప్రైవేటైజేషన్ చేసేయాలి, మరి ప్రభుత్వ వైద్యం వద్దు, ప్రభుత్వ విద్య వద్దు, వైద్య విద్య వద్దు, దీన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేద్దాం అని వారు ఎప్పటిలాగే వారి ఆలోచన. ఈ ప్రభుత్వమే ఒక ప్రైవేటైజేషన్ ప్రభుత్వంలో తయారైంది. అంటే ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలకు ఏం చేయాలి, ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఆ ప్రజల తాలూకు హక్కులు ఏంటి అని ఆలోచన చేయకుండా సింపుల్గా వారు ప్రతిదాన్ని కూడా ఆలోచన చేస్తూ ఇది ప్రైవేట్ పరం చేసేద్దాం అని ఆలోచన చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అంశాలు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ముందున్నారు. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమే. ఇది ప్రజల హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు విద్య కానీ వైద్యం కానీ ఆ ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఒక భరోసా కలిగించాల్సిన బాధ్యత ఆ ఏర్పడ్డ ప్రభుత్వాన్ని. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా కేవలం ఒక ప్రైవేటైజేషన్ చేసేద్దామని ఇవాళ ఈ మెడికల్ కళాశాలని ఉపసంహరణ చేసే విధం వరకు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకు ఒక సామాజిక బాధ్యతగా చేయాల్సిన కార్యక్రమం ఇది. ఈ ఏదైతే ప్రజా వైద్యం ఉందో, ఏదైతే దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నారో దీన్ని ఈ ప్రభుత్వం ఉపసంహరించుకునే దాకా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఏదో కోటి సంతకాలు చేస్తే తీరిపోయిందని కాదు. ఈ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే కొన్ని ప్రజా ఉద్యమాలతోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంతకాలు కంపల్సరీగా ర్యాండమ్గా వెరిఫై చేస్తారు. ప్రతి ఒక్కరిని వెరిఫై చేస్తారు. ఏమమ్మా మీరు ఇచ్చిన ఈ ప్రజా వైద్యం కోసం ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకి మీరు వ్యతిరేకంగా సంతకం పెట్టారా అంటే అవును బాబు మేము సంతకం పెట్టామని చెప్పే విధంగా మీరు ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయాలి తప్ప ఏదో మనం వాళ్ళు చెప్పారని చెప్పి మనం అక్కడ కూర్చొని రాసే విధంగా కాకుండా మనం చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దిగొచ్చి ఇది నిజమే ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది జరగాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం.